అరుపులు, జనాల సందడితో కోలాహలంగా ఉంది. ఒక మూలన వెంకయ్య తన తోటలో పండిన తాజా వంకాయలు, బెండకాయలు రాసి పోసుకొని అమ్ముతున్నాడు. ఏమయ్యా వెంకయ్య, ఈరోజు వంకాయలు భలే నిగనిగలాడుతున్నాయి. బేరం ఎలా? వెంకయ్య వంగి దండం పెడుతూ, మీ దయానగారు, మీలాంటి పెద్దలు నా దగ్గరికి రావటమే నా అదృష్టం. మీరే చెప్పండి, మీ నోటొచ్చిన ఎలా నా పాలిట వేదవాక్కు. అబ్బే, అలా అంటావేంటి? బేరం చెప్పవయ్యా. నా బేరమే ఉందండి, మీరేదిస్తే అదే మహాప్రసాదం. ఇక రెండవ రైతు పక్క నుండి నవ్వుతూ, ఒరే వెంకయ్య, నీతో ఇదేరా తంట. సరుకు నీది, వెల చెప్పేది మేమా? సరేలే, ఆ సూరయ్య గారు వస్తున్నారు, ఆయన తేలుస్తాడు నీ బేరం. అందరూ చూస్తూ ఉండగా సూరయ్య దర్జాగా అడుగులేసుకుంటూ వెంకయ్య దగ్గరికి వచ్చాడు. ఎరా వెంకయ్య, సంత మొదలు పెట్టేశావా? కాయగూరలు బావున్నాయి, నా తోటలో కూడా పండాయి. కాని నీ చేతి వాటం ముందు నా తోట ఎంతలే. వెంకయ్య సాష్టాంగ నమస్కారం చేస్తూ, అయ్యో సూరయ్య గారు, మీరు రావటమే నా గుడిసెకు గంగొచ్చినంత సంతోషం. మీ తోటెక్కడా, నా గడ్డెక్కడా? మీ కాలి గోటికి కూడా నేను సరిపోనయ్యా. ఈ పంట మీ దయ వల్లే పండిందయ్యా. సూరయ్య గర్వంగా నవ్వుతూ, అవునవును, నేను చెప్పలేదు. నీ పొలానికి ఆ పక్కనే ఉన్న మా చెరువులోంచి నీళ్ళొస్తున్నాయి కాబట్టే నీకింత పంట. లేకపోతే నీ బతుకు ఎండేదిలే. నిజం సెలవిచ్చారు ప్రభు. ఆ విషయం మర్చిపోతే నేను మనిషినే కాదు. ఈ కాయలన్నీ మీయే, తీసుకెళ్ళండి బాబు. అబ్బే, ఊరికి ఎలా తీసుకుంటాను? నాకు ఓ పద్ధతుంది. ఒక పెద్ద సంచి తీసి అందులో సగానికి పైగా మంచి వంకాయలు, బెండకాయలు నింపుకుంటూ, దీనికి ఎంతైంది చెప్పు. అయ్యయ్యో, డబ్బులంటారేటండి? మీరు తీసుకెళ్తేనే 10,000. నా జన్మ ధన్యమైంది. మీ ఆశీస్సులుంటే అంతే సాలయ్యా. చూడు వెంకయ్య, నువ్వు మరీను ఊరికే తీసుకుంటే బాగోదు. ఇదిగో, నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను, దాచుకో. ఇంకెవరికి ఈ ధరకి ఇవ్వకు. వెంకయ్య ఆ గవ్వలను కళ్ళకద్దుకుంటూ, మహాప్రభో, నా మీద ఎంత దయ! ఈ జన్మకిచ్చాలు. మీ రుణం ఎట్టా తీసుకోనయ్యా? దాందే ఉందిలే, ఇంకోసారి తీర్చుకుంటావులే. ఉంటాను. అక్కడున్న రైతు జాలిగా, ఏంటయ్యా వెంకయ్య ఇది? బండెడు కాయగూరలకి 2 గవలా? నీ కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరైంది. ఆయన పెద్ద ఆయన అనగారు. ఆయన మనసు సంతోషపడితే మనకు అంతకంటే ఏం కావాలి? డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. పెద్దల ఆశీస్సులు ముఖ్యం. నీ అతి వినయం ఏదో ఒక రోజు నీ కొంప ముంచుతుందిరా వెంకయ్య. వాడు నిన్ను పొగిడి పొగిడి గోతులో దించుతున్నాడు. నీకు అర్థం కావటం లేదు. నాకేం కాదులే అన్న, ఆ దేవుడే ఉన్నాడు. ఆ సాయంత్రం వెంకయ్య ఇంటికెళ్ళాడు. అతని భార్య రంగమ్మ గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంది. ఏమండి, వచ్చారా? సంత ఎలా జరిగింది? డబ్బులు బాగా వచ్చాయా? సొంత బాగానే జరిగింది రంగమ్మ. మరి డబ్బులు? సంచి ఖాళీగా ఉంది. అది సూరయ్య గారు వచ్చారు. ఆయన మనసు పడి కాయగూరలు తీసుకున్నారు. రంగమ్మ కోపంగా, తీసుకుంటే డబ్బులు ఇవ్వాలి కదా, మళ్ళీ ఉచితంగా ఇచ్చి వచ్చారా? ఉచితంగా కాదులే రంగమ్మ, ఆయన సంతోషంగా 2 గవ్వలిచ్చారు. ఆయన ఆశీస్సులు మనకి శ్రీరామ రక్ష. ఆ గవ్వలు మీకు, ఆ ఆశీస్సులు ఆయనకు. ఆ మనిషి మిమ్మల్ని పొగిడి పబ్బం గడుపుకుంటుంటే మీరింకా ఆయన కాళ్ళకే దండాలు పెడుతున్నారు. మన కష్టం మన చెమట. ఆయన అంత మాట అనబాకు రంగమ్మ. ఆయన ఎంత మంచోడో నీకు తెలీదు. నాకన్నీ తెలుసు. ఆయన మంచివాడేం కాదు, మీరు మరీ మంచివాళ్ళు. రేపు మన పొలం గట్టు మీదకొచ్చి ఇది నాది అన్నా మీ దయ ప్రభో అని రాసిచ్చే రకం మీరు. అనవసరంగా కోప్పడబాకు. దేవుడు మనకు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చెయ్యట్లే, కానీ మన హక్కుల కోసం మనమే పోరాడాలి. మీలా వంగి వంగి దండాలు పెడుతూ కూర్చుంటే రేపు తినడానికి తిండి కూడా ఉండదు, గుర్తు పెట్టుకోండి. కొన్ని రోజుల తర్వాత వెంకయ్య తన పొలానికి, సూరయ్య పొలానికి మధ్య ఉన్న గట్టును సరిచేస్తున్నాడు. సూరయ్య అటుగా వస్తూ, ఎరా వెంకయ్య, ఏం చేస్తున్నావు? వెంకయ్య పని ఆపి వంగి దండం పెడుతూ, నమస్కారం సూరయ్య గారు.
గట్టు కొంచెం జరిగిపోయింది, దాన్ని సరిచేస్తున్నానయ్యా. ఓహో, అలాగా. కాని నువ్వు గట్టుని తప్పుగా సరిచేస్తున్నావు. వెంకయ్య ఆశ్చర్యంగా, తప్ప ఏంటయ్యగారు? తరతరాల నుంచి మా తాత ముత్తాతలు ఇదే గట్టును చూసుకుంటున్నారు. వాళ్ళు చూసుకుంటే చూసుకున్నారు, కాని అసలు గట్టు ఇక్కడ కాదు, అక్కడ. ఆ రావి చెట్టు వరకు నా పొలం. నువ్వు నా భూమిని ఆక్రమించావు. మీ భూమా? అయ్యో, ఇదేంటయ్యగారు? ఈ భూమి మా తాతల నాటిది, పత్రాలు కూడా ఉన్నాయి. ఆ పత్రాలు దేనికి పనికిరావు. నేను చెప్పేదే నిజం. మర్యాదగా గట్టును జరిపి నా భూమి నాకు వదిలే, లేదంటే బావుండదు. అయ్యా, మీరేదో పొరపాటు పడుతున్నారయ్యా, దయచేసి మళ్ళీ చూడండి. నేను పొరపాటు పడట్లా, నువ్వే నా ఆస్తి మీద కన్నేశావు. సరేలే, దీనికి పెద్దలే తీర్పు చెప్పాలి. పద, ఊరి పెద్ద శాస్త్రులు గారి దగ్గరికి వెళ్దాం. అలా ఇద్దరు ఊరి పెద్ద శాస్త్రులు గారి ఇంటి ముందున్న రచ్చబండ దగ్గరికి వెళ్లారు. ఊరి వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా చేరారు. ఏమైందిరా సురయ్య? ఏంటి వెంకయ్య, పొద్దున్నే పంచాయతీ పెట్టారు? మీరే చెప్పాలి శాస్త్రులు గారు. ఈ వెంకయ్య నా పొలం గట్టును జరిపి నా భూమిని ఆక్రమించుకున్నాడు. అడిగితే నా మీదే ఎదురు తిరుగుతున్నాడు. నిజమేనా వెంకయ్య? అయ్యో, నేను ఆయన మీద ఎదురు తిరగటమా? ఈ జన్మకి జరగని పనయ్యా. ఆయన పెద్దారు, ఆయన మాట నేనెట్టా కాదంటానయ్యా. నేనడిగింది అది కాదురా, నువ్వతని భూమిని ఆక్రమించుకున్నావా లేదా? శాస్త్రులు గారు, సోరయ్య గారు నా దేవుడితో సమానం. ఆయన నా భూమిని తనది అంటున్నారంటే అందులో ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. నాకంటే ఆయనకి బాగా తెలుసయ్యా. చూశారా పెద్దయ్యా, వాడికే తెలుసు నిజం, కాని ఒప్పుకోవటం లేదు. వాడి మనస్సాక్షి వాడిని వేధిస్తోంది. వెంకయ్య, సూటిగా సమాధానం చెప్పు. ఆ భూమి నీదా కాదా? నాదే అయ్యా, అది నాదే అని పత్రాలు చెప్తున్నాయి శాస్త్రులు గారు. కాని సూరయ్య గారే కాదంటున్నారు. పెద్దల మాట పెరుగన్నం అంటారు. ఆయన మాటకి నేనెదురు చెప్పలేను. మీరే చెప్పండి, నేనేం చెయ్యాలో? ఏంటయ్యా వెంకయ్య, నీ భూమిని నువ్వే కాపాడుకోలేకపోతున్నావు? ఆయనతో వాదించేంత శక్తి నాకు లేదయ్యా. ఆయన ముందు నేనెంత? నీ అతి వినయంతో నాకే తలనొప్పి వస్తుంది వెంకయ్య. నువ్వు నీ పక్షాన నిలబడకుండా నేను తీర్పెలా చెప్తాను? సరే, ఈ పంచాయతీ రేపటికి వాయిదా వేస్తున్నాను. ఈలోపు ఇద్దరూ ఆలోచించుకోండి. ఆ రాత్రి వెంకయ్య ఇంటికి వెళ్లాడు. రంగమ్మ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏమండి, విన్నాను, పంచాయతీలో మీరు మాట్లాడిన లక్షణం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. నా భూమి కాదు, ఆయనదే అని మీరే ఒప్పుకొని వచ్చారంటగా? నేనలా అనలేదు రంగమ్మ. ఆయన పెద్ద ఆయనకి తెలియందా అని అన్నాను. అంటే రెండు ఒకటేగా. మీ చేతకానితనాన్ని వినయం అనే ముసుగులో దాచుకోవడం మీకు అలవాటైపోయింది. రేపు వాడు ఈ ఇంటి మీదకొచ్చి ఇది నాదన్నా చిత్తం ప్రభో అని వీధిలో నిలబడతారా? శాస్త్రులు గారున్నారుగా, ఆయన న్యాయం చేస్తారులే. ఆయనేం న్యాయం చేస్తారు? బాధితుడే నాకు అన్యాయం జరగలేదు అని అంటుంటే ఏ న్యాయమూర్తి మాత్రం ఏం చేయగలడు? వినండి, నేను చివరిసారిగా చెబుతున్నాను. రేపు పంచాయతీలో ఆ భూమి మనదని మీరు గట్టిగా నిలబడి వాదించాలి. మీ హక్కును మీరు కాపాడుకోవాలి. లేదంటే ఈ ఇంట్లో నేనుండను, మీరు ఉండడానికి వీల్లేదు. రంగమ్మ అలా చెప్పి లోపలికెళ్ళిపోయింది. వెంకయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. బాధతో అవమానంతో ఊరి గుడి దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో శాస్త్రులు గారు అటుగా వచ్చారు. ఏంటి వెంకయ్య, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఏమీ లేదు శాస్త్రులు గారు, నా బతుకు మీద నాకే విరక్తి పడుతుంది. ఎందుకు? నా వినయం నాకు శత్రువైంది. ఇంట్లో నా భార్య నన్ను అర్థం చేసుకోవటంలా, ఊళ్ళో సూరయ్య నన్ను మోసం చేస్తున్నాడు. నేనేం చేయను? చూడు వెంకయ్య, నువ్వు దాన్ని వినయం అనుకుంటున్నావు, కాని అది వినయం కాదు. వినయం కాదా? అవునయ్యా, వినయం అంటే పెద్దల్ని గౌరవించటం, వాళ్ళ అనుభవానికి విలువివ్వటం. అంతేగాని నీ ఆత్మగౌరవాన్ని, నీ హక్కులని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం కాదు. నువ్వు సూరయ్యకిచ్చే గౌరవం నీ మీద నీకు లేదు. అందుకే వాడు నిన్ను అలుసుగా తీసుకుంటున్నాడు. అయ్యా, మరి నేనేం చెయ్యాలి? సింహం కూడా అడవిలో వినయంగానే ఉంటుంది. కాని ఎవరైనా దాని జోలికొస్తే, తన హక్కుల కోసం వస్తే గర్జిస్తుంది. నువ్వు కూడా నీ హక్కుల కోసం గర్జించాలి.
నీ గొంతుని నువ్వే వినిపించాలి. వంగి వంగి దండాలు పెట్టడం కాదు, వెన్నుముకని నిటారుగా పెట్టి నిలబడ్డం నేర్చుకో. నిజం నీ వైపు ఉన్నప్పుడు దేవుడు కూడా నీ పక్షానే ఉంటాడు. కాని ముందు నువ్వు నీ పక్షాన నిలబడాలి. శాస్త్రులు గారి మాటలు వెంకయ్యలో ఏదో తెలియని ధైర్యాన్ని నింపాయి. చీకట్లో ఒక వెలుగురేఖ కనిపించినట్టయింది. ఇక మరుసటి రోజు ఉదయం రచ్చబండ దగ్గర మళ్లీ పంచాయితీ మొదలైంది. సూరయ్య గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నాడు. వెంకయ్య వస్తాడో రాడో అని అనుకున్నారు. కాని వెంకయ్య వచ్చాడు. అతని నడకలో, నిలబడిన తీరులో ఏదో కొత్తదనం కనిపించింది. సరే, పంచాయతీ మొదలు పెడదాం. వెంకయ్య, నీ చివరి మాటగా ఏం చెప్తావు? సూరయ్య గారు, మీకు నమస్కారం. మీరు నాకంటే పెద్దవారు, అనుభవజ్ఞులు. మీ మీద నాకు గౌరవం ఉంది. అబ్బో, ఇప్పుడైనా తెలిసొచ్చిందా? సరేలే, నా భూమి నాకు వదిలేస్తున్నావని అందరి ముందు చెప్పు. వెంకయ్య నిటారుగా నిలబడి గొంతు పెంచి, ఆ గౌరవం ఉన్నంత మాత్రాన నా భూమిని మీది అనలేను సూరయ్య గారు. ఆ భూమి నాది, నా తాత ముత్తాతలు సంపాదించింది. దానిమీద పన్నుగట్టిన పత్రాలు నా దగ్గరున్నాయి, ఇవిగోండి. ఎరా, ఎంత ధైర్యం నీకు? నా ముందే ఎదురు మాట్లాడుతున్నావా? ఇది ఎదురు మాట్లాడటం కాదు సూరయ్య గారు, నిజం మాట్లాడడం. వినయంగా ఉండమన్నారు పెద్దలు. కాని మన ఆస్తిని పరుల పాలు చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. మీరు నా పొలం గట్టు మీద నుండి ఒక్కడుగు ముందుకేసినా నేను ఊరుకోను. నా హక్కు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. వెంకయ్యలో వచ్చిన ఆ మార్పుకు ఊరంతా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. సూరయ్య ముఖం పాలిపోయింది. భలే మాట్లాడాడయ్యా వెంకయ్య, సింహంలాగా గర్జించాడు. ఇప్పుడు చెప్పండి సూరయ్య, మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? అది నేను వాడు వినయంగా ఉన్నాడని వాడి మంచితనాన్ని అలుసుగా తీసుకున్నావు. తీర్పు స్పష్టంగా ఉంది. ఆ భూమి వెంకయ్యది. నువ్వతని పొలం జోలికి వెళ్ళటానికి వీల్లేదు. అంతేగాకుండా వెంకయ్యని నువ్వు మానసికంగా హింసించినందుకు నువ్వతనికి నష్టపరిహారంగా 10 వరహాలివ్వాలి. ఇది నా తీర్పు. సూరయ్య తలదించుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఊరి వాళ్ళందరూ వెంకయ్యను అభినందించారు. రంగమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు. ఇక ఆ రోజుటి నుండి వెంకయ్య పూర్తిగా మారిపోయాడు. అతను అందర్నీ గౌరవించేవాడే కాని ఎవరికి బానిసగా బ్రతకలేదు. అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఏవండి, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వెంకయ్య నవ్వుతూ, ఇదంతా నీ వల్లే రంగమ్మ. నువ్వు శాస్త్రులు గారు నా కళ్ళు తెరిపించారు. వినయం మన అలంకారం కావాలి గాని మన బలహీనత కాకూడదు. ఇక అప్పటి నుండి వెంకయ్య తన హక్కుల కోసం ధైర్యంగా నిలబడుతూ అందరితో గౌరవంగా మెలుగుతూ సంతోషంగా జీవించాడు. ఈ కథలోని నీతేంటంటే, వినయం గొప్ప గుణమే, కాని అతి వినయం మన ఆత్మగౌరవాన్ని, మన హక్కులను కాలరాస్తుంది. నిజం, న్యాయం మన వైపున్నప్పుడు ధైర్యంగా నిలబడటమే అసలైన వివేకం. అనగనగా గోదావరి ఒడ్డున సోమనాథపురం అనే ఒక ఊరుండేది. పేరుకు తగ్గట్టే ఆ ఊరి ప్రజలు మహా సోమరిపోతులు. తెల్లారితే చాలు ఎవరింటి అరుగు మీద వాళ్లు కూర్చొని కబుర్లతో కాలక్షేపం చెయ్యడమే వాళ్లకు తెలిసిన ఏకైక పని. ఆ ఊరి కథే ఈ సోమరి గ్రామం. తెల్లవారుజామున సూర్యుడు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవలేదు. ఊరి చివర ఉన్న రావి చెట్టు కింద బావి కట్టు మీద 2 మనుషులు కూర్చుని ఉన్నారు. ఒకడు రామయ్య, మరొకడు భీమయ్య. ఇద్దరి పక్కన ఖాళీ బిందెలున్నాయి. గంట నుండి అలాగే కూర్చుని ఉన్నారే కాని ఒక్కరంటే ఒక్కరు కూడా బొక్కిన చేతిలోకి తీసుకోలేదు. ఒరే రామయ్య, ఎంతసేపనిట్ట కూర్చుంటాం? పొద్దున్న లేచింది మొదలు ఇదేం కర్మరా మనకి? రామయ్య ఆవిలిస్తూ, ఎందుకు అరుస్తావు? నాకేం తెలుసు? నువ్వే కదా ముందొచ్చావు. నువ్వే ఓ బొక్కె నీళ్లు తోడి నా బిందెలో పోస్తే హాయిగా ఇంటికి పోయేవనిగా. అబ్బో, ఎంత బాగా చెప్పావు. నేనేదో నీకు నీళ్లు తోడిపోయడానికి పుట్టినట్టు. నేను గంట నుంచి చూస్తున్నా, నువ్వు వచ్చి అరగంట అయింది. ముందొచ్చినాడికే ఫస్ట్ ఛాన్స్ అంటారుగా, కానీ ఇక్కడ ముందొచ్చినోడికే ఫస్ట్ పని అంటున్నావు. ఇది ఏ దేశపు న్యాయం రా? దేశాల న్యాయాలు మనకెందుకురా? మనది సోమనాథపురం. ఇక్కడ మన న్యాయాలే వేరు. పెద్దల మీద గౌరవం ఉండాలి. నేను నీకంటే 2 ఏళ్ళు పెద్ద.
కాబట్టి నువ్వు నాకు నీళ్లు తోడివ్వడం నీ ధర్మం. భీమయ్య నవ్వుతూ, 2 ఏళ్ళు పెద్దయితే ఏంటంట? నిన్న మొన్న పుట్టిన కుర్రాడివి నువ్వు. నీకంటే నేను బరువు ఎక్కువ, బలం ఎక్కువ. నీలాగా గాలి కొట్టుకుపోయే రకం కాదు. బలవంతుడి మాటకే కదా విలువ. నేను చెప్తున్నాను, నువ్వే దోడాలి. ఓరి నీ బడాయి చాలే పోయి. బలం కాదురా ఇక్కడ ముఖ్యం, తెలివి. పనిని సులువుగా ఎట్టా చేయాలో ఆలోచించాలి. ఇప్పుడు చూడు, మనం ఇద్దరం వాదించుకుంటున్నాం. ఈలోపు ఎవరైనా మూడో ఓడొస్తాడు. ఆడు మన గొడవ చూసి అయ్యో పాపం జాలిపడి ఆడే మనకి నీళ్లు తోడిస్తాడు. అప్పటిదాకా ఓపిక పట్టు. నీ ఐడియా బానే ఉందిరా. కానీ ఒకవేళ వచ్చేవాడు మనకంటే పెద్ద సోమరైతే వాడు కూడా మన పక్కన కూర్చొని కబుర్లు మొదలు పెడితే ఎట్టా? అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు ముగ్గురం కలిసి 4వ ఓడి కోసం ఎదురు చూస్తాం. ఎంతమంది పెరిగితే అంత బలం. ఎవరో ఒకరు కరక్కపోతారా? అయినంత కంగారెందుకు? ఇంట్లో ఆడాలు లేరా ఏంటి? వాళ్ళే చూసుకుంటారులే. మనం కాసేపు ఇక్కడ ప్రపంచ రాజకీయాలు చర్చిద్దాం. సరేరా, నీ మాటే నా మాట. నిన్న రాత్రి మా ఇంట్లో పిల్లి 2 పిల్లల్ని పెట్టిందిరా. వాటికి పేర్లేం పెట్టాలా అని ఆలోచిస్తున్నా. పిల్లి పిల్లలకా? ఎంత పనికి మాలిన ఆలోచన రా నీది. ఆ పనికి మాలిన పని చేయడానికి కూడా నీకు బద్ధకమేనా? సరే చెప్పు. ఒకటి సోమరి, ఇంకోటి బద్ధకం అని పెట్టు. మన ఊరి పరువు నిలబడతాయి. చూడు రామయ్య, నా పిల్లి పిల్లల జోలికొస్తే బాగోదు. మంచి పేర్ల కోసం వెతకటం వల్ల సమయం వృధా అవుతుంది. మన పేర్లే పెట్టేస్తే బోలా రాముడు భీముడు. ఏమంటావు? నా పేరెందుకు రాటికి? అయినా ఆ పేర్లు పెడితే అవి కూడా నీలాగే తయారవుతాయి. వద్దులే. ఇంతలో ఊరి రైతు సోమిరెడ్డి అటుగా వచ్చాడు. వాళ్ళిద్దరినీ చూసి ఆగాడు. ఏమయ్యా, రామయ్య, భీమయ్య, తెల్లవారకు ముందే ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? బిందెలేమో ఖాళీగా ఉన్నాయి, మీ చేతులు ఖాళీగా ఉన్నాయి. మీ సోమరితనం తగలయ్యా. ఓహో, సోమిరెడ్డి గారా, రండి. మేమేదో ఊరి సమస్యల గురించి చర్చిస్తున్నాం. మీరు కూడా పాలు పంచుకోండి. ఈ భీమయ్య గడికి బొరలేదు. ఆడి పిల్లి పిల్లలకి పేర్లు పెట్టమంటే పనికి మాల పేర్లు చెప్తున్నాడు. నా పొలంలోకి అడవి పంది పడింది. పంట నాశనం అయిపోతుంది. ఊరి పెద్ద కోటయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నా. మీరిక్కడ కూర్చొని పిల్లి పిల్లల గురించి మాట్లాడుకోండి. అడవి పందా? అయ్యో బాబోయ్, అది మన ఊరి దాకా వస్తే ఎట్టా? రామయ్య, మనం వెంటనే ఓ కమిటీ వేసి దాన్ని ఎట్టా తరిమి కొట్టాలో చర్చించాలి. కరెక్టు. సోమిరెడ్డి, నువ్వు ముందు కోటయ్య గారి దగ్గరికి వెళ్ళు. మేమిక్కడే ఉండి పందిని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచిస్తాం. పని విభజన ముఖ్యం కదా. నువ్వు పరిగెత్తు, మేము ఆలోచిస్తూ ఉంటాం. సోమిరెడ్డి విసుగ్గా, మీ ఆలోచనలు మీ దగ్గరే పెట్టుకోండి, నేను వెళ్తున్నాను అంటూ సోమిరెడ్డి కోటయ్య ఇంటి వైపు పరుగు తీశాడు. చూసావా రామయ్య, మన తెలివి. ఇప్పుడు సోమిరెడ్డి కోటయ్య దగ్గరికి వెళ్తాడు. కోటయ్య ఊరిని పిలుస్తాడు. అందరూ కలిసి పందిని తరిమి కొడతారు. మనకు శ్రమ తప్పుతుంది. అదంతేరా, తెలివి ఉండాలి గాని ఏ పనైనా శ్రమ లేకుండా చేయొచ్చు. సర్లే, ఇప్పుడు చెప్పు, ఆ పిల్లి పిల్లల కథేంటి? కోటయ్య గారి ఇల్లు ఊరి మధ్యలో దర్జాగా ఉంటుంది. ఆయన మాత్రం ఎప్పుడు ఇంటి ముందున్న అరుగు మీదే ఓ పెద్ద కుర్చీలో వెనక్కి వాలిపోయి ఉంటాడు. ఆయన కనుబొమ్మలు కదిలినా ఊరిలో పని జరిగిపోవాలన్నది ఆయన కోరిక. కాని కనుబొమ్మలు కదపడానికి కూడా ఆయన బద్దకిస్తాడు. సోమిరెడ్డి ఆయాసంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. కోటయ్య కళ్ళు మూసుకుని ఉన్నాడు. సోమిరెడ్డి అరుస్తూ, పెద్దయ్యా, కోటయ్య గారు మునిగిపోతుందండి. కోటయ్య కళ్ళు తెరవకుండానే, ఏంట్రా సోమిరెడ్డి అరుస్తావ్? నా నిద్ర పాడు చేస్తున్నా. ఏమైంది? గోదావరికి వరదలొచ్చాయా ఏంటి? వస్తే రానివ్వు, నీళ్లు వాటంతటా అవే తగ్గుతాయి. కంగారు పడకు. అయ్యో పెద్దయ్యా, గోదావరి కాదు, నా పొలం. నా పొలంలోకి అడవి పంది పడింది. పంటంతా నాశనం చేస్తుంది. దాన్ని అర్జెంటుగా తరిమి కొట్టాలి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. కోటయ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి, అడవి పందా? దానికోసం నన్ను నిద్ర లేపావా? ఊళ్ళో ఎంతమంది జనాలుండగా నా దగ్గరికి ఎందుకొచ్చావు? ఎల్లు, ఎవరినన్నా పిలుచుకొని వెళ్ళి దాన్ని తరిమి కొట్టండి. నాకెందుకు చెప్తావు? మీరే కదండి ఊరి పెద్దాళ్ళు. మీరు చెప్తే ఊరంతా ఏంటుంది. నేను ఒక్కరినే వెళ్తే అది నన్ను పొడి చేస్తే నా గతేం కావాలి? నా పెళ్ళాం పిల్లలు ఏమైపోవాలి?
కోటయ్య నిట్టూర్చి, సరే సరే, నీ గోల భరించలేకపోతున్నాను. ఒరేయ్ రాముడు, రాముడు లోపల నుండి వస్తూ, పిలిచారాయ్ గారు? వెళ్ళు, ఊళ్ళో ఉన్న నలుగురిని పిలుచుకోనరా. రామయ్య, భీమయ్య, గంగిరెడ్డి అందరినీ త్వరగా ఒక ముఖ్యమైన పంచాయతీ పెట్టాలి. పంచాయతీ దేనికి పెద్దయ్యా? వెంటనే వెళ్ళిదంతా తరిమి కొట్టాలిగా. చూడు సోమిరెడ్డి, ఏ పనైనా ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి. దానికో ప్రణాళిక కావాలి, ఒక కమిటీ వెయ్యాలి. అప్పుడు పని సులువుగా అవుద్ది. నేరుగా వెళ్తే అది మనల్ని బొడి చేస్తుంది. ముందు మనం కూర్చొని దాన్ని ఎలా ఎదుర్కోవాలో శాంతియుతంగా చర్చించాలి. నువ్వు కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. కొద్దిసేపటికి రామయ్య, భీమయ్య, గంగిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. అందరూ కోటయ్య అరుగు కింద కూర్చున్నారు. కోటయ్య గంభీరంగా, ఊరి ప్రజలారా, మన గ్రామం మీద ఒక పెద్ద ఆపద వచ్చి పడింది. ఒక దుర్మార్గపు అడవి పంది మన సోమిరెడ్డి పొలంలోకి చొరబడి మన పంటను నాశనం చేస్తోంది. దాన్ని మనం ఎదుర్కోవాలి. దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి. పెద్దయ్యా, నాదో చిన్న సలహా. మనం ఊరంతా కలిసి పెద్దగా అరుస్తూ డప్పులు వాయిస్తూ వెళ్తే ఆ శబ్దానికి అదే భయపడి పారిపోద్ది. రామయ్య వెంటనే అడ్డుపడి, ఆగు గంగిరెడ్డి, నీ ఆలోచన బానే ఉంది గాని అంత గట్టిగా అరవాలంటే ఎంత శక్తి కావాలి? డప్పులు వాయించాలంటే చేతులు నొప్పి పుట్టవా? మనం ఆరోగ్యంగా కూడా ఉండాలి. అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. ఏంటిది రామయ్య, చెప్పు. మనం ఓ పెద్ద దిష్టి బొమ్మని తయారు చేద్దాం. దానికి మనిషి బట్టలేసి చేతిలో ఒక కర్ర పెడదాం. అది చూసిందనుకోండి, అడవి పంది భయపడి పారిపోద్ది. మనకి శ్రమ తప్పుతుంది. ఒక్కసారి చేస్తే చాలు, రోజు అరవాల్సిన పని ఉండదు. భీమయ్య తల ఊపుతూ, భలే చెప్పావురా రామయ్య, ఇది చాలా మంచి ఆలోచన. శ్రమ లేదు, ఫలితం ఉంటుంది. పెద్దయ్య, రామయ్య చెప్పినట్టే చేద్దాం. దిష్టి బొమ్మ ఆలోచన బాగానే ఉంది, కానీ దాన్ని తయారు చేయాలి కదా. దానికి కర్రలు కావాలి, బట్టలు కావాలి, కుండ కావాలి. అవన్నీ ఎవరు తెస్తారు? ఎవరు తయారు చేస్తారు? దాందే ఉంది పెద్దయ్యా, పని విభజన చేసుకుందాం. గంగిరెడ్డి బలంగా ఉన్నాడు కాబట్టి వాడు కర్రలు తెస్తాడు. సోమిరెడ్డికి పంట నష్టం జరిగింది కాబట్టి వాడు తన పాత బట్టలు ఇస్తాడు. భీమయ్య కుండలు బాగా చేస్తాడు, వాడు ఒక కొండ తెస్తాడు. నేను వీళ్ళందరినీ సమన్వయపరుస్తాను. నాది మేధోపరమైన శ్రమ. నేనే ఎందుకు కర్రలు తేవాలి? నాకు అసలు నడు నొప్పిగా ఉంది. నా బట్టలన్నీ చిరిగిపోయాయి, కొత్త వేసుకోవడానికి లేవు. పాతవెక్కడి నుంచి దాను? మా ఇంట్లో కొండలు నిండుగా ఉన్నాయి, ఖాళీ కొండ లేదు. కోటయ్య విసుగ్గా, చూశారా, పని మొదలు పెట్టక ముందే సాకులు చెప్తున్నారు. ఇలా అయితే ఎలా? మన ఊరి పరువు ఏమైపోవాలి? సరే, నేను ఒక మార్గం చెప్తాను. అందరం కలిసి సోమిరెడ్డి పొలం దగ్గరికి వెళ్దాం. అక్కడే కూర్చొని పందొచ్చినప్పుడు అందరం ఒకేసారి హో అని అరుద్దాం. అప్పుడు దానికి భయం వేసి పారిపోతుంది. పెద్దయ్యా, మీ ఆలోచన అద్భుతం, కానీ పొలం దాకా నడవాలిగా, దూరం ఎక్కువ. నా కాళ్ళు నొప్పి పడతాయి. ఇక్కడే కూర్చొని నడిస్తే ఆ పందికి వినపడదా? కోటయ్య తల పట్టుకొని, మీతో నేను చస్తున్నాన్రా. సరే, ప్రస్తుతానికి ఈ పంచాయతీ వాయిదా వేద్దాం. రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీరందరూ బాగా ఆలోచించి శ్రమలేని పరిష్కారాలతో రండి. సోమిరెడ్డి, నువ్వు రాత్రి పొలానికి కాపులాగా వెళ్ళు. సోమిరెడ్డి ఏడుపు ముఖంతో, నా కర్మ పెద్దయ్యా, నష్టం నాది, కాపలా నాది. మీరందరూ హాయిగా నిద్రపోండి అంటూ నిరాశగా వెళ్లిపోయాడు. రామయ్య, చూసావా భీమయ్య, సమస్య వాడిది కాబట్టి వాడే చూసుకోవాలి. మనం అనవసరంగా తలదూర్చకూడదు. పద, బావి దగ్గర నీళ్ళ సంగతి తేల్చాలి. మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలందరూ మళ్లీ కోటయ్య గారి అరుగు ముందు చేరారు. రాత్రంతా ఆలోచించి ఎవరూ ఒక కొత్త ఐడియాతో రాలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. సోమిరెడ్డి రాత్రంతా కాపలా కాయడం వల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంతలో పక్క ఊరైన రామాపురం నుండి సుబ్బయ్య అనే ఒక వ్యక్తి అటుగా రావడం జరిగింది. అతను కష్టజీవి. ముఖంలోనే ఆ తేజస్సు కనిపిస్తుంది. ఆ సోమరి మూకని చూసి ఆశ్చర్యంగా ఆగాడు.
ఏమయ్యా ఊరంతా ఇక్కడే కూర్చున్నారు, ఏదైనా పండగ పబ్బమా? కోటయ్య గంభీరంగా. నువ్వెవరు బాబు? పరాయి ఊరి వాళ్ళ ఉన్నావు. మా ఊరి అంతర్గత విషయాల్లో తలదోర్చుకో. మేం అసలే ఒక పెద్ద సమస్య మీద చర్చిస్తున్నాం. సుబ్బయ్య నవ్వుతూ. అంత పెద్ద సమస్య ఏం వచ్చిందండి? మీ మోకాలు చూస్తుంటే ఏదో దేశాన్ని కాపాడేంత పెద్ద సమస్యలా ఉంది. దేశం కంటే పెద్ద సమస్య ఇది. మా ఊరి మీద ఒక అడవి పంది దాడి చేస్తుంది. దాన్ని ఎలా తరిమి కట్టాలా అని తలలు బద్దలు పట్టుకుంటున్నాం. శ్రమ లేకుండా తెలివితో దాన్ని జయించాలి. అడవి పందిక? దానికేనా ఇంత అడావిడి? నలుగురు కలిసి 4 కర్రలు పట్టుకెళ్తే అది తోక ముడుచుకొని పారిపోతుంది. దానికి పంచాయతీలు చర్చలెందుకు? చూసావా రామయ్య, వీడికి తెలివి లేదు, శారీరక శ్రమనే నమ్ముకున్నాడు. బాబు సుబ్బయ్య గారు, మేం మీలా కష్టపడి బతికే రకం కాదు. మేము తెలివిగా బతుకుతాం, శక్తిని ఆదా చేసుకుంటాం. సుబ్బయ్య ఆశ్చర్యంగా. శక్తిని ఆదా చేసుకోవటమా? అదెలా? ఇప్పుడు చూడండి, మేం పని చేస్తే మాకు ఆకలేస్తుంది, తినటానికి తిండి కావాలి. ఆ తిండి కోసం మళ్ళీ పని చేయాలి. ఇదొక విషవలయం. అదే మేం పని చేయకుండా ఉంటే ఆకలి వెయ్యదు, తిండి అవసరం ఉండదు, మళ్ళీ పని చేయాల్సిన అవసరమూ రాదు. ఎంత ప్రశాంతమైన జీవితం! దీన్నే సోమరియోగం అంటారు. సుబ్బయ్య బిగ్గరగా నవ్వి. ఓరి మీ వేదాంతం తగలయ్యా, మీ సోమరియోగానికి నాదో నమస్కారం. మీరింత చర్చ చేసేలోపు నేను ఆ పని పూర్తి చేసి వచ్చేవాణ్ణి. సరే, మీ చర్చని కొనసాగించండి, నేను నా దారిన నేను వెళ్తాను. సుబ్బయ్య అలా అన్నాడో లేదో దూరం నుండి అయ్యో వచ్చింది, పందొచ్చింది అనే కేకలు వినబడ్డాయి. అందరూ ఉలిక్కిపడి లేచారు. సోమిరెడ్డి పొలంలో ఉండాల్సిన అడవి పంది దారి తప్పి ఊరి మధ్యలోకి వచ్చింది. అది జనాన్ని చూసి భయపడి పిచ్చిగా అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టింది. కోటయ్య కుర్చీలో నుండి కింద పడిపోతూ, అయ్యో బాబోయ్ రామయ్య, నీ ఐడియాలు ఏమయ్యాయిరా? ఇప్పుడేం చేయాలి? అది నా వైపే వస్తుంది. రామయ్య ఒక స్తంభం వెనక దాక్కుంటూ, పెద్దయ్య, కంగారు పడకండి. ముందు మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ఊరి పెద్ద, దానికి 4 నీతులు చెప్పండి, అది విని వెళ్ళిపోతుంది. భీమయ్య ఇంటి పైకి ఎక్కుతూ, ఒరే రామయ్య, నీతులు చెప్తే వినే రకంలా లేదురాది. దాని కోరలు చూడు ఎంత పదునుగా ఉన్నాయో. గంగిరెడ్డి, నువ్వు బలంగా ఉన్నావుగా, వెళ్ళి దాంతో కుస్తీ పట్టు. గంగిరెడ్డి చెట్టెక్కుతూ, నా బలం అంతా చెట్టెక్కడానికి సరిపోతుందిరా, నాకు భయం వేస్తుంది. సోమిరెడ్డి, అది నీ పందిగా, నువ్వే వెళ్ళి దాంతో మాట్లాడు. సోమిరెడ్డి ఏడుస్తూ, నా పందా? నేనేమన్నా పెంచుకున్నానా దాన్ని? మీరందరూ కలిసి నన్ను బలి చేయాలని చూస్తున్నారు. ఊరంతా గందరగోళంగా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కడ దొరికితే అక్కడ దాక్కుంటున్నారు. అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఆ అడవి పంది జనాన్ని చూసి మరింత భయపడి ఒక పసిపిల్లవాడి వైపు దూసుకుని వెళ్లబోతుంది. కాని కథలో పిల్లలు లేరు కాబట్టి అది కోటయ్య గారి కుర్చీ వైపు దూసుకుని వెళ్ళింది. నా కుర్చీ, నా సింహాసనం, దాన్ని కాపాడనరా? అందరూ చూస్తూ ఉండగానే సుబ్బయ్య ఏమాత్రం భయపడకుండా ముందుకొచ్చాడు. ఎదురుగా ఉన్న ఒక ఖాళీ డబ్బాను గట్టిగా కర్రతో కొట్టాడు. సుబ్బయ్య అరుస్తూ, హై హై హై! ఆ పెద్ద శబ్దానికి పంది అడవి వైపు పరుగులంకి పంది పారిపోగానే ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. చెట్లెక్కిన వాళ్ళు, ఇళ్లపైకెక్కిన వాళ్ళు, స్తంభాల వెనుక దాక్కున్న వాళ్ళు నెమ్మదిగా బయటకొచ్చారు. అందరి కళ్ళు సుబ్బయ్య మీదే ఉన్నాయి. చూశారా, మన ప్రణాళిక ఫలించింది. అందరం కలిసి గట్టిగా అరవటం వల్లే అది భయపడి పారిపోయింది. నేను చెప్పానా లేదా? ఐక్యమత్యమే మన బలం. రామయ్య తల గోక్కుంటూ, క్షమించండి పెద్దయ్యా, కానీ మనం ఎవ్వరం అరవలేదు. మన భయంతో కేకలు పెట్టాం. అరిచింది ఆ సుబ్బయ్య గారు ఒక్కడే. అవును పెద్దయ్యా, మనం అందరం దాక్కుంటే ఆయన ఒక్కడే ధైర్యంగా ముందుకెళ్ళాడు. మనం 2 రోజులుగా చేయలేని పనిని 2 నిమిషాల్లో చేసి చూపించాడు. అందరూ సుబ్బయ్య చుట్టూ చేరారు. బాబూ, నీకు చాలా ధైర్యం, నీకు భయమే లేదా? సుబ్బయ్య నవ్వుతూ, భయం ఎందుకు వేయదు? నాకు వేసింది. కానీ భయపడుతూ కూర్చుంటే పని జరగదు కదా, ఏదో ఒకటి చెయ్యాలి. నాకు దోచింది నేను చేశాను. కానీ నువ్వు ఏ ప్రణాళిక వేయలేదు, కమిటీ పెట్టలేదు, చర్చించలేదు, నేరుగా వెళ్ళిపోయావు. ఇది పద్ధతి కాదు.
ఒకవేళ అది నీ మీద దాడి చేసుంటే? చూడు మిత్రమా, మీరు 2 రోజులుగా చర్చలు జరుపుతూ సమయం వృధా చేశారు. ఆ సమయంలో ఆ పంది సోమిరెడ్డి పంట నాశనం చేస్తూనే ఉంది. మీరు చర్చించే కొద్దీ నష్టం పెరుగుతూనే ఉంది. నేను ఆలోచించటానికి సమయం తీసుకోలేదు, పని చేయటానికే సిద్ధపడ్డాను. కొన్నిసార్లు పని గురించి ఎక్కువగా ఆలోచించటం కంటే పని చేయటం సులభం. కోటయ్య అప్పటికి తేరుకుని, నువ్వు చెప్పింది కూడా నిజమే కావచ్చు, కానీ మా పద్ధతులు మాకుంటాయి. సరే, నువ్వు మా ఊరికి పెద్ద మేలే చేశావు. నీకేం కావాలో కోరుకో. అయ్యో, నాకేమీ వద్దండి. నేను దారిని వెళ్తున్నాను. నాకు మీరివ్వగలిగేది ఒక్కటే ఉంది. ఏంటది? ఇక నుంచైనా పనిని చూసి భయపడకండి. సోమరితనం మిమ్మల్ని తాత్కాలికంగా సుఖపెట్టొచ్చు గాని దీర్ఘకాలంలో అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కష్టపడి పని చేయటంలో ఒక ఆనందం ఉంటుంది, దాన్ని తెలుసుకోండి. నమస్తే అంటూ సుబ్బయ్య తన దారిన తాను వెళ్లిపోయాడు. గ్రామస్తులందరూ అతను వెళ్లే వైపే చూస్తూ నిలబడిపోయారు. వాళ్ల ముఖాల్లో మొదటిసారిగా ఒక కొత్త ఆలోచన మెరిసింది. ఆ రోజు జరిగిన సంఘటన సోమనాథపురం ప్రజల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. వాళ్ళు ఒక్కరోజులో మారిపోలేదు, కాని వాళ్ల ఆలోచన విధానంలో ఒక చిన్న మార్పు మొదలైంది. భీమయ్య రామయ్య పక్కన కూర్చొని, ఏంట్రా రామయ్య, ఈరోజు కూడా నీళ్ళు తోడకుండా 4వ వాడి కోసం ఎదురు చూద్దామా? రామయ్య ఒక పెద్ద నిట్టూర్పు విడిచి బొక్కెన చేతిలోకి తీసుకుంటూ, వద్దురా భీమయ్య, ఆ సుబ్బయ్య చెప్పిన మాటలు ఇంకా నా చెవిలోనే మారుమవుతున్నాయి. పని గురించి ఆలోచిస్తా కూర్చుంటే గొంతెండిపోద్ది, నా బిందు నిండదు అంటూ రామయ్య బొక్కెనను బావిలోకి వదిలాడు. నీళ్లు తోడి ముందు తన బిందె నింపుకొని తర్వాత భీమయ్య బిందెలో కూడా సగం నీళ్లు పోశాడు. భీమయ్య ఆశ్చర్యంగా, ఒరే రామయ్య, ఏంట్రా ఈ అద్భుతం, నువ్వేనా ఇది? రామయ్య నవ్వుతూ, అవునరా, నేనే. రోజు నీతో వాదించడానికి ఉపయోగించే శక్తితో 2 బొక్కెనుల నీళ్లు తోడొచ్చని ఇప్పుడే తెలిసిందిలే. పద వెళ్దాం. అలా ఇద్దరు నవ్వుకుంటూ బిందెలెత్తుకొని ఇళ్ల వైపు నడిచారు. సోమనాథపురం గాలిలో మొదటిసారిగా బద్ధకం వాసన కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఈ కథలో నీతేంటంటే, పని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయం వృధా చేయడం కంటే వెంటనే పనిని మొదలు పెట్టడం మేలు. సోమరితనం తాత్కాలిక సుఖాన్నిస్తుంది, కాని కష్టపడి పనిచేయడమే నిజమైన ఆనందాన్ని